గూడూరు రెండో పట్టణ పరిధిలోని 24, 26, 27 వార్డుల్లో దోమల నివారణకు ఫాగింగ్ మిషన్తో పురపాలక సంఘం సిబ్బంది మందును స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, కౌన్సిలర్ బాలిబోయిన రమేష్ మొదలగు వారు పాల్గొన్నారు. గొంతు బా ఇటు బా రైట్ రైట్ అదే అట్టం కదా అదే ఇట్టం కదా వస్తున్నారా ఉక్క పరిస్థితుల దృష్ట్యా వర్షాలు పడి మురుగుగుంటల్లో నీళ్లు నిల్చుని దోమలు బ్రీడింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాటి వల్ల జ్వరాలు ప్రజలకు బాగా వస్తున్నాయి కాబట్టి వాటిని నిర్మూలించడం కోసం మేము బైటెక్స్, ఎబైట్ మందులను స్ప్రేయింగ్ కాలువలో చేయటం జరుగుతుంది. అదే కాకుండా అంటురోగాలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ని కాలువ సైడ్ చల్లేసి మురుగుగుంటల్లో మురుగు ప్రాంతాల్లో కూడా బ్లీచింగ్ బాగా చల్లిస్తున్నాము. అదే కాకుండా ఆయిల్ స్ప్రేయింగ్, ఎంఎల్ ఆయిల్ స్ప్రేయింగ్ చేస్తూ మళ్ళీ ఆయిల్ బాల్స్ అన్నీ మురుగు కాలువల్లో వేసి దోమల లార్వాలని నిర్మూలించడానికి చేస్తున్నాము. అంతేకాకుండా అడల్ట్ దోమలని దాని లైఫ్ సైకిల్ని నిర్మూలించడం కోసం పాగింగ్ని మలాతిని పాగింగ్ చేయడం జరుగుతుంది. అదే వార్డు వైజ్గా రోజు ఇదే కార్యక్రమంతో వార్డు వైజ్గా జరుగుతున్నాము. ఈరోజు 27, 26, 24 వార్డుల్లోనూ పాగింగ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలర్స్ గారిని కూడా పిలిచి వారి యొక్క వాళ్ళని కూడా మొబైల్ చేసి ప్రజల యొక్క చైతన్యవంతం చేసి ప్రతి వారు కూడా చెత్తని కాలంలో కానీ రోడ్ల మీద కానీ వేయకుండా దాన్ని చూసుకోవడం చేయడం వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా పాంప్లెట్లను కూడా ఇచ్చేసి ఇంటింటికి పాంప్లెట్లు ఇచ్చి వాటి వల్ల అంటురోగాల వల్ల వచ్చే వ్యాధుల్ని వాటిని నిర్మూలించడానికి కోసం మనం ఏం చేయాలి, ఇల్లు చుట్టూ పరిశుభ్రత అన్ని పాటించితే మనకి అంటురోగాలు కానీ దోమలు కానీ నిర్మూలించడానికి అవకాశం ఉంది. అదే కాకుండా మళ్ళీ ప్లాస్టిక్ 40 మైక్రాన్స్ ప్లాస్టిక్ను కూడా నిషేధించడం కోసం మేము కిలోమీటర్ రైడింగ్ చేసి వాటిని కూడా నిర్మూలించడం కోసం వాటిని కూడా బంద్ చేయడం కోసం వాటికి ఫైల్ వేయటం వారి యొక్క పద్ధతులు కూడా నిర్మూలించడం చేస్తున్నాము. మరి అందుకు కూడా వార్డు వైజ్ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళని ప్రజలను ఎడ్యుకేషన్ చేయడం కోసం కూడా ఒక టీంని వేసేసి వాళ్ళ ప్రజల యొక్క అవగాహన చేయిస్తూ వాళ్ళకి కూడా ఇంటింటికి మరుగుదొడ్లు కానీ ఇవన్నీ కట్టుకోవడం కోసం కూడా దాన్ని వాళ్ళకి సూచించడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రస్తుతం వార్డుల్లో దోమల నిర్మూలనకి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దోమల వల్ల అనేక అంటురోగాలు వస్తుంటాయి. వైరస్ అయితే, టైఫాయిడ్ అయితే, జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో రకరకాల ఫీవర్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మన పరిసరాలు శుభ్రం చేసుకోవడం వల్ల వాటన్నిటికీ అవాయిడ్ చేయవచ్చు. ముందు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో చుట్టుపక్కల పరిసరాలు కూడా, వీధులు కూడా శుభ్రంగా పెట్టుకోవాలని నేను ప్రజలను కోరుతున్నాము. ఒకటి, చిమ్మిన చెత్త ఈ కాలువల్లో వేయకుండా మా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకి అందజేయవలసిందిగా కోరుతున్నాము.
పరిసరాలు ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటే మన పరిసరాలు అంత విధంగా ఉంటుంది. ఆ విధంగా మనం ఏ వ్యాధుల నుంచి కూడా మనం కాపాడడం జరుగుతుంది. ముఖ్యంగా దోమలకి ఆయిల్ బాయిల్స్ అయితేమి, ఏదైనా ప్యాకింగ్ అయితేమి, బయోటిక్స్ అయితేమి, ఈ మొన్న ఇంటింటికి పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. దోమల వల్ల వచ్చే రోగాలు అయితేమి, దోమల అరికట్టకు నివారించడానికి ఇంట్లో ముఖ్యంగా వాటర్ నిల్వ ఉంచకూడదు. చేసుకొని పరిసరాలు శుభ్రంగా పెట్టుకొని ఇల్లు కానీ శుభ్రంగా పెట్టుకుంటాం. పరిసరాలు మున్సిపాలిటీతో పాటుగా కోరుతున్నాం.